నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ఎన్డీసీ సర్వే 51%కు పరిమితంపై కావడంపై ఆయన సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మే 1 నుంచి జరుగు గృహాల జనగణన కార్యక్రమంపై సిబ్బందికి 2వ రోజు కొనసాగిన శిక్షణ తరగతులు. అత్యవసర సమయంలో 108 సేవలను మండలంలోని 20 గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. జిల్లాలో ఎన్సీడీ సర్వే వేగంగా పెరగాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్సీడీ సర్వే 51%కి పరిమితమవ్వడంపై ఆయన సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేను వేగవంతం చేసి ఇంటింటి పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. సర్వేలో గుర్తించిన బాధితులకు వెంటనే వైద్య సేవలు అందేలా ప్రత్యేక బృందాలను పంపించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బృందాల సంఖ్యను పెంచి పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని అన్నారు. సర్వేలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఎన్సీడీ సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాపై అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇది ప్రతి పౌరుడికి ఇచ్చే 14 అంకెల ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్యగా ఉంటుందని అన్నారు. దీని ద్వారా వైద్య వివరాలు డిజిటల్గా ఒకే చోట భద్రపరచబడి చికిత్సా పరీక్షలు, మందుల సహకారం సులభంగా అందుబాటులోకి వచ్చి వైద్య సేవలు వేగవంతమవుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఈ గుర్తింపు ద్వారా సేవలు పొందవచ్చునని ఆయన తెలిపారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలల పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ఓ డాక్టర్ పద్మావతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి శాసనసభ్యులు వెంకటరాజు అని ఆయన ఎందరో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో పక్కా గృహాలు కూడా నిర్మించడం జరిగిందని మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవర్మ అన్నారు. బాపట్ల మాజీ శాసనసభ్యుడు మంతెన వెంకటరాజు 58వ వర్ధంతి సందర్భంగా బాపట్ల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో బాపట్లలోని చీలు రోడ్డు వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని కుటుంబ సభ్యులు అల్లుడు జితేంద్రరాజు, కూతురు మైనావతి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేటికి ఆయన పేరుతో కాలనీలు కూడా కొనసాగుతున్నాయని, చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తాతా జయప్రకాష్, కాంగ్రెస్ నాయకులు గంటా అంజుబాబు, జనసేన నాయకులు విన్నకోట సురేష్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు మంతెన ఆనంద గజపతిరాజు, సెక్రటరీ కాకర్లపూడి భాస్కర్ రాజులను సేవా సంఘం సభ్యులు గోకరాజు, రామకృష్ణరాజు, జయ నాగరాజు, కనకరాజు, నటరాజు, వేగిరాజు, హరే రామరాజు, సాగి శ్రీనివాసరాజు, మంతెన విష్ణువర్ధన రాజు తదితరులు అభినందించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీ నాయకులు, వెంకటరాజు అభిమానులు, బాపట్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి మనసుల్లో చిరస్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి గౌరవనీయులు, పెద్దలు, కీర్తిశేషులు, స్వాతంత్ర సమర యోధులు శ్రీ మంతెన వెంకటరాజు గారి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాపట్ల నియోజకవర్గం అన్ని ప్రాంత ప్రజలకి, శ్రేయోభిలాషులు, మిత్రులు, పార్టీలకు అతీతంగా ఆ రోజున మంతెన వెంకటరాజు గారు చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గుర్తుంచుకొని ఈ రోజున ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం కోసం ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం చెప్తా ఉన్నాం. క్షత్రియ సేవా సంఘం బాపట్ల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజున విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి మనందరం కూడా తెలుసు, స్వాతంత్ర్యానికి ముందు 1946 తర్వాత స్వాతంత్ర్యానంతరం కూడా ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో ఉండి ఈ బాపట్ల నియోజకవర్గాన్నే కాకుండా రాష్ట్ర స్థాయిలో మరి రాజకీయాల్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా, నాయకుడిగా మన ప్రాంత ప్రజలందరికీ కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా మహోన్నతమైన స్థానాన్ని సంపాదించిన వ్యక్తి కీర్తిశేషులు శ్రీ మంతెన వెంకటరాజు గారు. ఆ రోజున మరి గతంలో సీఎంలుగా ఉన్నటువంటి లేలం సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి, దామోదరం సంజీవ్ గారు కానివ్వండి,
మరి ఆ రోజున ఆ యొక్క రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడంలో ఈ మంత్రి వెంకటరాజు గారి పాత్ర మరి ఆ రోజున దేశంలో రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానివ్వండి ఒక మంచి పేరు సంపాదించుకుని ఎక్కడో ఒక భూగ్రామంలో మంత్రివారి గ్రామంలో జన్మించి రాష్ట్ర రాజకీయాలనే మరి శాసించినటువంటి వ్యక్తిగా శ్రీ మంత్రి వెంకటరాజు గారి సేవలు మనందరికీ తెలుసు. అంతేకాకుండా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా స్వాతంత్ర సమరయోధుడిగా మన ప్రాంతంలో ఆ రోజున చాలామంది ఇళ్ళు నిర్మించుకోవడం కోసం ఇళ్ల స్థలాలు ఉండేవి కాదు. మరి ఇళ్ల స్థలాలు కావాలంటే స్థలాలు కావాలంటే ఏం చేయాలి? ఎక్కడ కూడా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఆ రోజుల్లో చాలా తక్కువగా ఉండేది. అంతా కూడా మన ప్రాంతం అంతా కూడా నిజాంపట్నం దగ్గర నుంచి ఇటు చీరాల దాకా అటవీ ప్రాంతం, ఫారెస్ట్ ఏరియా. మరి ఆ ఫారెస్ట్ని కన్వర్ట్ చేసి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి నిరుపేదలైనటువంటి పేదలందరూ కూడా ఇప్పించి పర్మనెంట్గా మరి గృహాలు నిర్మించుకోవడం కోసం ఆ రోజున నివాస స్థలాలు ఇప్పించి మరి కల్లపాలెంలో మరి మంత్రి వెంకటరాజు అని చెప్పి మంత్రి వెంకటరాజు మరి కాలనీ అని చెప్పి ఒక బ్రహ్మాండమైన కాదు. ఈ రోజు అది ఒక మంచి టౌన్గా మున్సిపాలిటీ అయ్యే పరిస్థితులు వచ్చింది. అక్కడ కూడా అనేక మంది వేలాది మంది పేద ప్రజలకి మరి ఫారెస్ట్ డిఫారెస్ట్ చేయించి గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా నివాస స్థలాలు ఇప్పించి ఎన్నో వేల మందికి మన పట్టాలు ఇప్పించినటువంటి మన ఘనమైన నేత మన మంత్రి వెంకటరాజు గారు. అంతేకాకుండా ఈ పాండురంగపురం దగ్గర నుంచి తుమ్మలపల్లి, నిజాంపట్నం, పేరళి, పెదవలపల్లి అన్ని కరవాక ప్రాంతాలు అందరూ పేద ప్రజలందరూ కూడా మన గృహ నిర్మాణం కోసం ఇళ్ల స్థలాలు ఇప్పించడం, గృహాలు నిర్మించడం. అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా పేద ప్రజలు చదువుకోవాలంటే మౌలిక వసతులు కావాలి. రోడ్లు వేయాలి, కరెంట్ కావాలి. ఆ రోజుల్లో మరి కరెంట్ వేయించుకోవాలంటే మా ఊరు కరెంట్ వచ్చిందని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఎక్కడ మరి విద్యుత్తు అవకాశం లేని తీర ప్రాంత గ్రామాల్లో కూడా విద్యుత్ సౌకర్యం కల్పించి, రహదారులు నిర్మించి, స్కూల్స్ నిర్మించి ఈ ప్రాంతం అన్ని విధాలుగా ముందుకెళ్ళడంలో ప్రజల సంక్షేమ విషయంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానివ్వండి, పేద ప్రజలందరూ సమైక్యంగా కలిసి ఉండే విషయంలో కానివ్వండి, రాజకీయాలని శాశ్వతంగా ప్రభావితం చేసే బాపట్ల నియోజకవర్గాన్ని మరి రాష్ట్ర స్థాయిలో గుర్తుంచుకునే స్థాయిగా బాపట్ల నియోజకవర్గాన్ని కూడా తీసుకెళ్ళినటువంటి ఘనత కీర్తిశేషులు స్వాతంత్ర సమరయోధులు శ్రీ మంత్రి వెంకటరాజు గారు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జలధార జలహారతి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అన్నారు. జలధార జలహారతిపై రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని చెరువులు నీటి నిల్వ ట్యాంకులను నీటితో నింపాలని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. గ్రామాలలో చెరువులను గుర్తించి మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రామాల వారీగా గుర్తించిన చెరువుల అభివృద్ధిపై ప్రజలతో మాట్లాడాలన్నారు. ప్రస్తుతం విడుదలవుతున్న సాగర్ నీటితో చెరువులన్నీ ఎలా నింపాలో సూక్ష్మ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. చెరువుల ఆక్రమణలను తొలగించడం, పూడికతీత పనులు, సరిహద్దుల గుర్తింపు, నీటి సరఫరా ప్రక్రియపై నీటి సంఘాల ప్రతినిధులు గ్రామస్తులతో చర్చించాలన్నారు. చెరువులలో నీటి నిల్వలు పెంచడం ద్వారా భూగర్భ జల మట్టం పెరుగుతుందన్నారు. ఆ జలాలు ఒక చెరువు నుంచి మరొక చెరువుకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీసర్వే ప్రక్రియను 2027 మార్చి నాటికి గ్రామాలలో పూర్తి స్థాయిలో చేయాలని ఆదేశించారు. ఈ సర్వేలో సమస్యలను పరిష్కరించి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. 22A నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించి అర్హులైన వారికి యాజమాన్య హక్కు పత్రాలను అందజేస్తామన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి ఉంచాలని కోరుతూ నమోదైన అర్జీలు జిల్లాలో 336గా ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్కు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి ఇన్ఛార్జి జిల్లా సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శేషగిరిరావు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర సమయంలో 108 సేవలను మండలంలోని 20 గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ అత్తూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంను ఎంపీడీఓ శ్రీనివాసరావు సందర్శించి వైద్యశాల పరిసరాలను 108 సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎండలు పెరుగుతూ ఉండడంతో ప్రజలు మధ్యాహ్నం లోపు తమ పనులను ముగించుకుని వడదెబ్బలు తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలో యాజలి, పేరలి, చింతాయిపాలెం, గణపవరం, పాతనందాయిపాలెం గ్రామాలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ వైద్యశాల 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఎమర్జెన్సీ కేసులు, పాము కాటు, పాయిజన్, గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వ వైద్యశాలను సంప్రదిస్తే వైద్య సేవలు అందించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సువర్ణకుమారి, పిహెచ్ఎన్ ప్రభావతి, సూపర్వైజర్ ఇస్సాకు, రామోజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి కర్లపాలెంలో 108 వాహనము 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కాబట్టి కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 108కి కాల్ చేసి ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఉన్నాయో
అవన్నిటిని కూడా ఈ 108 వాహనం ద్వారా కాల్ చేసి ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరచమైంది. అదేవిధంగా మనకి ఎమర్జెన్సీ సేవలు అనగా ఈ పాము కాటు, తేలు కాటు, అదేవిధంగా మందు తాగినటువంటి వాళ్ళు, ప్రెగ్నెన్సీ స్త్రీలు, ఇంకా ముఖ్యమైనటువంటి ఇంకా అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా గ్రామంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని ప్రజలందరూ కూడా 108కి కాల్ చేసి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా కర్లపాలెం మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఏదన్నా ఆ వైద్యము అక్కడ ఏదన్నా పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయాలంటే ఎమ్మటే 108 ద్వారా పంపిస్తారు. కాబట్టి కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి యాదిలి, అదేవిధంగా ప్యార్లి, అదేవిధంగా చింతాయపాలెము, గణపవరము, పాతనందాయపాలెము ఇవన్నిటిలో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ ఎండలకి ఏదైనా పనులు ఉంటే ప్రజలందరూ కూడా 11 గంటల లోపలే వాళ్ళ పనులు ముగించుకొని సాయంత్రం 3 గంటలకు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాలను. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ అంతా కూడా మందులు కూడా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కర్లపాలెంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరచుకోవాలి. మెడికల్ ఆఫీసరు నేను ప్రజలకి తెలియపరిచేది ఏంటనగా ఎమర్జెన్సీ 108 మీకు అర్ధరాత్రి అపరాత్రి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పాయిజన్ కేసులు, తర్వాత పాము కాటు, స్నేక్ బైట్స్ ఏదైనా కానీ ఇబ్బంది ఉన్నా, ఏదైనా కార్డియాక్ అంటే గుండె ఏదైనా నొప్పిగా ఉన్నా కానీ 1 అవర్ లోపే మనం హైయర్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఇక్కడికి వస్తే ప్రాథమికంగా చికిత్స అందించి మీకు రిఫరల్ వెంటనే 108 ద్వారా మన బాపట్ల ఏరియా హాస్పిటల్, అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేస్తారు. దీన్ని ప్రజలందరూ కంపల్సరీగా ఉపయోగించుకోండి. మీరు సొంత నిర్ణయాలతో లేట్ చేయడం వల్ల మీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. మీరు ఆటోలు అవి ఇవి ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, జర్నీ లేట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం నియమించిన ఈ 108 కర్లపాలెంలో దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మెడికల్ ఆఫీసర్గా అందరికీ ప్రార్థిస్తున్నాను. యాచలి గ్రామం అభివృద్ధికి ప్రముఖ వ్యాపారవేత్త గుండ్రెడ్డి సత్యనారాయణ P4 పథకంకు ₹1 కోటి ఇవ్వడం అభినందనీయమని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల వేమూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో యాచలి గ్రామానికి చెందిన గుండ్రెడ్డి సత్యనారాయణ గ్రామ అభివృద్ధి కోసం ₹1 కోటి చెక్కును అందజేశారు. దీనిలో భాగంగా గ్రామ అభివృద్ధిపై మండల పరిషత్ కార్యాలయంలో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో హిందూ శ్మశాన వాటిక, ప్రహారీ గోడ నిర్మాణం, శ్మశాన వాటికలో షెడ్లు నిర్మాణం, మార్చి నిర్మాణం, పార్క్ అభివృద్ధి, రోడ్ల నిర్మాణంలో చేపట్టాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, పీసీ సాయిబాబా, కుర్తి శ్రీనివాసరావు, గుండ్రెడ్డి నాగేశ్వరరావు, దామర్ల సూర్యనారాయణ, పేరాల రమేష్, గోరంట్ల నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో హిందూ శ్మశాన వాటికి సంబంధించిన అత్యాధునికంగా ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో మన గుండ్రెడ్డి సత్యనారాయణ గారు నిర్ణయించుకున్నారండి. వారు ఆ గ్రామంలో పుట్టి పెరిగారు కాబట్టి ఆ గ్రామానికి ఏదో ఒకటి మంచి చేయాలి. ప్రభుత్వం యొక్క ఏదైతే మనకి P4 అనేది ప్రవేశపెట్టారో అందులో భాగంగానే సత్యనారాయణ గారు ఈరోజు ఆ గ్రామంలో హిందూ శ్మశాన వాటికి ఒకటి, అలాగే అక్కడికి వెళ్ళే రోడ్డు, సీసీ రోడ్డు కొంతమేరకేమో సైట్స్ స్ట్రెంథెన్ చేయటం, ఇంకొంత కొత్త రోడ్డు వేయటం, రోడ్డు వరకు హిందూ శ్మశాన వాటికి వరకు మనకి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అలాగే అక్కడ మనం పోస్ట్ క్రిమేషను, అలాగే బరియర్లు మనకి క్రిమేషన్ చేయడానికి మొత్తం అవన్నీ సారు అట్లాగే ఒక బిల్డింగ్, అక్కడ చిన్న గది ఏర్పాటు చేయడానికి ఇట్లా మధ్యలో ఒక పేవ్మెంట్ లాగా తయారు చేసి ఖాళీ స్థలం మొత్తం చక్కగా గార్డెనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి దీనికి ఖర్చుతో ఎంత ఇద్దనే సంబంధం లేకుండా పూర్తిగా దాన్ని ఒక అందుబాటులో తెచ్చే వరకు సారు నిర్ణయించుకున్నారు. కాబట్టి అది ఈరోజు దానికి సంబంధించి అధికారులు అలాగే ఆ గ్రామంలో ఉండే పెద్దలు అందరూ కలిపి ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఏం జరిగింది ఏందనేది ఆ గ్రామంలో ప్రజలకు కూడా తెలియాలి. ఫస్ట్ అధికారులకు ఎటు తెలిసిద్ది, కానీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారు చేసిన పని మంచి పని ప్రజలందరూ కూడా తెలిస్తే దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకేదైనా మనకు ఆ గ్రామంలో మంచి పని జరిగే అవకాశం అనేది
సత్యనారాయణ గారి మెయిన్ ఉద్దేశం. అందువల్ల దీన్ని పారదర్శకంగా చక్కగా ఎక్కడ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని ఒక కమిటీగా ఆ గ్రామస్తులలో అక్కడ ఉండే నాయకుల్ని కమిటీ సభ్యులుగా పెట్టారు. కాబట్టి ఈరోజు దాని గురించి సమావేశం అయ్యి నెక్స్ట్ ఇక మనకి కలెక్టర్ గారి పర్మిషన్తో మనం దాన్ని ఒక రోజు మంచి రోజు చూసి శంకుస్థాపన కార్యక్రమం చేసి పనులన్నీ ఇక మ్యాక్సిమం వన్ మంత్ మ్యాక్సిమం 1.5 మంత్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 24వ తేదీన అమ్మవారి జయంతి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. చందోలు దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 24వ తారీఖు శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి పుట్టినరోజు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే బగలాముఖి జయంతి అనేటువంటి కార్యక్రమం దాదాపుగా ఈ 3-4 రాష్ట్రాలలో ఎక్కడా కూడా జరగట్లేదు. అది మన ఆలయంలో ప్రవేశపెట్టాము గత 3 సంవత్సరాల బట్టి. మరి తెల్లవారుజామున 4 గంటల నుండి అమ్మవారికి 108 కలశాలతో పంచామృతాభిషేకాలు, అలాగే విశేషంగా అమ్మవారికి భక్తులందరి చేత కూడా ఆ రోజు తులాభార కార్యక్రమం జరిపిస్తున్నాం. తులాభార కార్యక్రమం అంటే భక్తులు మొక్కుకుంటారు, మాకు ఈ సమస్య పరిష్కారం అయితే మేము పట్టిక బెల్లం కావచ్చు, పూలు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, పసుపు కొమ్ములు కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకుంటారు ఇంకా అనేక వస్తువులు, ఈ వస్తువులు తీసుకొచ్చి అమ్మవారికి తులాభారం సమర్పించుకుంటామని చెప్తారు. అటువంటి తులాభార కార్యక్రమాన్ని కూడా మేము గత 3 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనేక మంది అనేక ప్రాంతాల నుండి పాల్గొంటున్నారు. అలాగే అమ్మవారికి అయిన తర్వాత ఆ రోజు విశేషంగా పుష్పార్చన 11 రకాల పుష్పాలతోటి పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే బగలాముఖి హోమము పూర్ణాహుతి జరుగుతుంది. ఆ రోజున వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ఈ నెల 24వ తారీఖు శుక్రవారం ఒక్కరోజు మాత్రమే. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు 50 మంది కూడా పాల్గొని అమ్మవారిని తరించండి. అమ్మవారిని సంవత్సరం మొత్తం కూడా దర్శించడం ఒక ఎత్తు అయితే, జయంతి రోజున అమ్మవారిని దర్శించడం చాలా విశేషం. కాబట్టి 50 మంది విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా మరి ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో. కావ్యేషు నాటకం రమ్యమని కాళిదాసు తెలియజేశారని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రయ్య అన్నారు. ఆంధ్రయ్య స్వగృహంలో సాహితీ భారతి విఆర్ క్రియేషన్స్ జాతీయ తెలుగు కళాకారుల సంఘం పేరళి బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన తెలుగు నాటక రంగ దినోత్సవ సభలో ఆంధ్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాదరణ కోల్పోతూ ఉన్న నాటకరంగ అభివృద్ధికి తప్పనిసరిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాలను నిరోధించి వితంతు వివాహాలను ప్రోత్సహించి మహిళా విద్యకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కృత అని అన్నారు. విఆర్ క్రియేషన్స్ అధినేత చంద్రశేఖర్ మాట్లాడుతూ లఘు చిత్రాలు కూడా సమాజ అభ్యుదయానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని తెలియజేశారు. జాతీయ తెలుగు కళాకారుల సంఘం అధ్యక్షులు వందనం మాట్లాడుతూ ఎన్ని టీవీ సీరియల్స్ వచ్చిన నాటకం పట్ల ప్రజలకు ఇంకా మక్కువ అభిమానం ఉందని అన్నారు. బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ అల్లాబక్షి మాట్లాడుతూ నాటకాంతం హీ సాహిత్యమని నాటకం యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు. సభానంతరం ఆంధ్రయ్యకి అల్లాబక్షికి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ రచయిత వెంకు సనాతని, పఠాన్ మహమ్మద్ ఖాన్, శివశంకర్ శ్రీహరి, ఆదం షఫీ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ మాన్యశ్రీ మందపాటి ఆంధ్రయ్య గారి సన్మాన శుభ సందర్భంలో సాదరంగా సమర్పించు సువర్ణాక్షర సుమామంజరి. అభ్యుదయ సమాజ ఆకాంక్షక సమాజాభ్యుదయంలోనే వ్యక్తి వికాసం ఉంది. సమాజాభ్యుదయం ఒక పటిష్టమైన ప్రజాస్వామిక సంస్థ ద్వారానే సాధ్యమవుతుంది అనే అరిస్టాటిల్ సూక్తి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో బాపట్ల టౌన్ జాయింట్ సెక్రటరీగా, గుంటూరు జిల్లా ఎస్సీసెల్ ఆర్గనైజర్ సెక్రటరీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ కార్యదర్శిగా బాధ్యతాయుతంగా బాధ్యతలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ పదవిలో విరాజితులైన తమ దీక్ష దక్షతలు తెలుగు నాటక రంగ తారాతోరణం. అధ్యాపకులే దేశ భావి నిర్మాణం అనే సర్వేపల్లి రాధాకృష్ణ సందేశానుసారం
అధ్యాపక వృత్తి స్వీకరించి ఎందరినో ఆదర్శ విద్యార్థులుగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయిని ప్రసాదించిన తమ బోధనా విధానాలు విద్యార్థి జీవన సువర్ణ సోపానం. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మే 1 నుంచి జరుగు గృహాల జనగణన కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ తరగతులు 2వ రోజుకు చేరుకున్న ఈ సందర్భంగా రీసెర్చ్ పర్సన్స్ ఎస్ ఆరోన్ పుర్ల రాజేష్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు, ఏఎస్ఓ సౌమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. యజమాని పేరు అంటే ఆ కుటుంబం మొత్తం మీద ఎవరైతే కుటుంబ యజమానిగా ఎవరినైతే నామినేట్ చేస్తారో ఈయనే సార్ మా ఇంట్లో పెద్ద, అసలు నిర్ణయాలన్నీ ఈయనే తీసుకుంటాడు అని చెప్పేసి చెప్తారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే కుటుంబ పెద్ద. వాళ్ళు పురుషులన్నా అవ్వచ్చు, స్త్రీలన్నా అవ్వచ్చు, ఎవరైనా కానీ సరే మనం వచ్చేసరికి వాళ్ళు చేసిన స్త్రీల అనేటటువంటిది నెక్స్ట్కి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఎస్సీ, ఎస్టీ, అదర్స్ మనకి త్వరలో వచ్చేసరికి బీసీలకు సంబంధించినటువంటి జనగణన అనేది జరిగింది. అందుకోసమని చెప్పేసి మనకి ఇక్కడ బీసీ జనగణన గురించి అసలు వాళ్ళు అంటే బీసీనా అనే ఆప్షనే లేదు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, కేవలం 3 వాళ్ళు ఎస్సీ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ, ఎస్టీ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ, ఈ 2 కాకపోతే ఇక వాళ్ళు ఏది చెప్పినా కానీ సరే అది ఇతరుల కిందకే వెళ్ళిపోయింది. మనకి ఎస్టీ వచ్చేసరికి హెచ్ఎల్ఓ యాప్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఉపకులాలు ఏవైతే వస్తాయో వాటి మొత్తం కూడా వాళ్ళే మనకి యాప్లో ఇచ్చేసారు. ఇప్పుడు వాడు పలానా కులం అని ఉండింది అంటే ఒక ఎస్సీలోనే చాలా కులాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా తెలిసినవి ఏంటంటే మాదిగా ఈ 2 తెలుసు. కొంతమంది హద్రాస్ అని చాలా రకాలైనటువంటి ఉన్నాయి. కాబట్టి వాడు ఏ క్యాస్ట్ అనేది చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి అతను హిందువు అవునా కాదా. సపోజ్ చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళకి వచ్చేసరికి మనకి చర్చికి వెళ్తున్నారు కదా అని కాదు, మనం వాళ్ళని ఎట్లా చూస్తాము, వాళ్ళు హిందువుగా ఉన్నారా లేదా. హిందూ, బౌద్ధ, సిక్ ఈ 3 మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనే అంటే వాడు ఎస్సీ, మేము ఎస్సీలమే అని అంటేనే వాళ్ళు ఎస్సీ కింద రాస్తాము. ఎస్టీలు ఎవరైనా ఉండొచ్చు అండి, ఎస్టీలు ఎట్లయినా వెళ్ళొచ్చు. కొంతమంది ఎస్సీ కన్వర్ట్ అయిపోయి బీసీసీ అని అంటారు, స్కూళ్ళల్లో కూడా బీసీసీ అనే రాపిస్తారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు ప్యానెల్ స్పీకర్గా వ్యవహరిస్తున్న తెన్నేటి కృష్ణప్రసాద్కు జాతీయ అధికార ప్రతినిధిగా పదవి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా బాపట్ల పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కొత్త బాధ్యతలు చేపట్టిన తెన్నేటి కృష్ణప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పటాన్ రాజేష్ మాట్లాడుతూ తెన్నేటి కృష్ణప్రసాద్ గతంలో నేడు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఎప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పటాన్ రాజేష్, బోగిరి రామారావు, నర్రా ఏడుకొండలు, గవిని దుర్గాప్రసాద్, మద్దాల పాపయ్య, అండగొండం నారాయణ, గద్దె హేమసుందర్రావు, ఎనగంటి రాంబాబు, బోయిన వెంకన్న, బడుగు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఎన్డీసీ సర్వే 51% పరిమితంపై కావడంపై ఆయన సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మే 1 నుంచి జరుగు గృహాల జనగణన కార్యక్రమంపై సిబ్బందికి 2వ రోజు కొనసాగిన శిక్షణ తరగతులు. అత్యవసర సమయంలో 108 సేవలను మండలంలోని 20 గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.